పరిశుద్ధుడైన నా పరలోకపు తండ్రి, మీ నామమునకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. దేవా, ఈ ఆదివారం మీ పునరుద్ధాన దినమున ప్రపంచమంతటా మీ నామములో కూడుకొనుచున్న ప్రతి సంఘమును మీరు దర్శించుము తండ్రి. దేవా, సంఘాలలో ఆత్మీయ మేల్కొలుపును కలుగు చేయండి. చల్లారిపోయిన హృదయాలను మళ్ళీ మీ ఉజ్జీవ ఆత్మతో వెలిగించండి. ప్రతి ఒక్కరిని ఉజ్జీవపరచండి. మీ వాక్యమును వినుటకు దాహమును, ప్రార్థనలో నిలిచి ఉండుటకు ఆసక్తిని మీ ప్రజలైన ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ప్రభువా, మీ సేవలో ఉన్న ప్రతి దేవుని సేవకునికి ఆత్మబలమును దయచేయండి. వాక్యమును ప్రకటించుటకు నూతనమైన అభిషేకమును, ధైర్యమును, జ్ఞానమును వారికి అనుగ్రహించండి. అలసిపోయిన సేవకులను ఆదరించండి. నిరుత్సాహపడిన వారిని మీ పరిశుద్ధాత్మ చేత బలపరచండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. వారి కుటుంబములను, ఆరోగ్యమును, పరిచర్యలను మీ కృపలో కాపాడండి. దేవా, ప్రతి సంఘంలో జరుగుతున్న ఆరాధన పరిశుద్ధముగా పరిమళ ధూపం వలె మీ సన్నిధికి చేరినట్లు దానిని ఉంచండి. మానవుల మహిమ కొరకు కాదు, మీ మహిమ కొరకే ఆరాధనలను మేమందరము చేయగలిగినట్లు మమ్మల్ని నడిపించండి. ప్రభువా, మీ రాజ్య సువార్త భూమి అంతం వరకు వ్యాపించినట్లు ఎక్కడైతే మూయబడ్డాయో ఆ ద్వారాలను తెరవండి. మీ నామము తెలియని వారికి మీ రక్షణ వెలుగు చేరినట్లు మీ కృప దయచేయండి. మీ ప్రేమ సువార్త నలుదిశలా వ్యాపించినట్లు దాన్ని ప్రకటించుటకు ప్రతి ఒక్క సంఘమును వాడుకొనమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, సంఘముల మధ్య ఐక్యతను దయచేయండి. విభేదములను తొలగించి ప్రేమతో కూడిన సహవాసమును అనుగ్రహించండి. ఒక్క శరీరముగా, ఒక్క మనసుతో, ఒక విశ్వాసంతో మిమ్మల్ని మహింపరచున్నట్లు ప్రతి సంఘమును రూపాంతరపరచండి. హింసలు, శ్రమలు, నిర్బంధముల మధ్య మీ నామమును పట్టుకొని నిలిచిన్న విశ్వాసులను జ్ఞాపకం చేసుకొంచున్నాం తండ్రి. వారికి ధైర్యమును, రక్షణను, సమాధానమును అనుగ్రహించండి. వారి విశ్వాసము కదలకుండా కాపాడండి. ఈ ఆదివారం మీ పునరుద్ధాన దినమున ప్రతి సంఘములో మీ సన్నిధి శక్తిగా కనపడినట్లు చేయండి. అనేక ఆత్మలు మారు మనసు పొంది మీ వైపు తిరిగినట్లు కృపదయ చేయమని యేసుక్రీస్తు ప్రభువు శ్రేష్టమైన నామంలో అడిగి ప్రార్థించున్నాను తండ్రి. ఆమెన్.